ఈ పెన్ను కూడా ఉంచుకోండి. నీ ఫైల్ ఇవ్వు. ఏంటో హలో, నేనే. చెప్పు. నువ్వు వెంటనే వచ్చేయాలి. నాకు పనుంది అంజలి. వదిలే, నాకు ఎదురు చెప్తే ఇష్టం ఉండదు. అది కాదు ఇది కాదు ఇంకేం చెప్పదు. రాహుల్, ఇంకేం మాట్లాడద్దు. ఏమైనా పనులు ఉంటే తర్వాత. కమ్ ఫాస్ట్, నీకోసం వెయిట్ చేస్తాను. మనాలిసా బాస్ సంతకం తీసుకుందామని క్యాబిన్కి వెళ్తే బాస్ టేబుల్ కింద మధుమతి ఉంది. నిజమా? నేను చూసా. అదెలా? అవునా? నిజమేనా? ఇది నిజమేనా? పుట్టమ్మాయి. అదెలా? అమ్మో, ఈసారి నువ్వు వెళ్ళు. నమ్మలేకపోతున్నా. రాహుల్, మీరు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు. మై హస్బెండ్ ఆల్సో వెరీ హ్యాండ్సమ్, బట్ ఐ మిస్ హిమ్. ఆయన 1 year నుంచి దుబాయ్ లోనే ఉంటున్నారు. నేను వైజాగ్ లో ఉండేదాన్ని. అలా అనుకుంటే మీరు కూడా అక్కడికి వెళ్ళిపోవచ్చు కదా. కరెక్టే, ఆయన వీసా కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ మీలాంటి హ్యాండ్సమ్ చూసినప్పుడే నేను ఒక ఆడదాన్ననే విషయం గుర్తుకొస్తుంది. నాకేదో కావాలి, నాకు నచ్చిన మంచి తోడు కావాలి. మీరేమంటారు? కావచ్చు. థ్యాంక్స్. కనీసం మీరైనా అర్థం చేసుకున్నారు. అందుకే మొదటి నుంచి మీరంటే నాకు చాలా ఇష్టం. I love you. ప్లీజ్ గో. ఏమైంది? మీరు ఇలా ఇంటికి రావటం రాహుల్కి తెలిస్తే? సో వాట్? సో వాట్? రాహుల్కి తెలిస్తే నా బతికేమైపోతుందో తెలుసా? నాకు నువ్వు కావాలి. సారీ, ఇక నువ్వు ఇంటికి రావద్దు. సరే, ఒక పని చేద్దాం. నువ్వే ఇల్లు దట్రా. నో, నేను రాను. రాలేను. ఇది నా అడ్రస్. నువ్వు మా ఇంటికి రా. నేను రాను. నువ్వు ఖచ్చితంగా రావాలి, లేకపోతే ఓకే బాయ్. This is my bedroom. Nice. And this is my personal bathroom.
మౌనం ఏలా దారే లేదా చాలే ధీమా ఇంకా రాత్రైపోతే ఏం లాభం రేపంటూ ఉంది దాచేమో మాటం ఆకాశ వీధ చీకటయ్యింది ఆకాశ వీధ చీకటయ్యింది ఆ గాలి వానే తోడే వస్తుంది మౌనం ఏలా చాలే ధీమా నిజమేనండి మీరు అన్నట్లు రాహుల్ సార్ ఒక్క నిమిషం కూడా ఆఫీస్ లో ఉండట్లేదు. అతగాడు ఆఫీస్కి రావడం అంజలి గారు అడుగు పెట్టడం ఆలస్యం ఇద్దరు కలిసి పక్షుల్లా ఎగిరిపోవడం. అవునవును నేను కూడా చూస్తున్నాను. నువ్వు లిప్ ని టిష్యూ పేపర్ మీద రుద్దకుండా ఇలాంటివి కూడా చూస్తున్నావా? నీకంత సీన్ లేదు. రాహుల్ సార్ని అంజలిని చూసిన తర్వాత నిఖిత కూడా లిప్స్టిక్ వేసుకోవడం మానేసిందిలేండి. ఓకే మానేశారని నువ్వు పనిచేయడం మానేసావనుకో అసలుకి మన దేశం చాలా లాస్ లో ఉంది. నిజమే మరి. నా పేరులో మతుంది గాని నా అందంతో ఎవరి మతి పోగొట్టలేకపోయాను. ఎంత మైకంగా చెప్తోందో. టేబుల్ కింద దూరి
పాపం ముసలాడి మతి పోగొట్టడం మాకు తెలియదు అనుకుంటోంది పాప. బాగా చెప్పు. సార్, బాస్ వచ్చేస్తున్నారు. ఆ, నువ్వు రాయే. వినపడలేదా? పనులు చూడండి. కూర్చో. అర్జున్ ఏ ప్లీజ్, నో, నేను వెళ్ళాలి. అప్పుడేనా? రాహుల్ వచ్చేస్తాడు, ఇప్పటికే లేట్ అయింది. ప్లీజ్ ఇంకాసేపు ఉండొచ్చుగా. నో, రాహుల్ వచ్చేసరికి నేను ఇంట్లో ఉండాలి. నీతో ఉంటే నాకు టైమే తెలియడం లేదు. అలాగే అనిపిస్తుంది. వెళ్తాను. ఓకే, నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాను. సరే, బాయ్. బాయ్. ఏంటి రాహుల్ ఆలోచిస్తున్నా? ఫీల్ అవుతున్నావా? మనం చేసింది తప్పు కాదని నాకు అనిపిస్తోంది. మనమేం చిన్నపిల్లలం కాదు. మన ఇద్దరికి పెళ్ళైపోయింది. ఒకరినొకరం కావాలనుకున్నాం, అన్నీ తెలిసి నిర్ణయించుకున్నాం. అలాంటప్పుడు ఫీల్ అవ్వడంలో అర్థం లేదు. కావచ్చు, కానీ చూడు రాహుల్, ఇది యాక్సిడెంటల్ గా జరగలేదు. మనిద్దరం కావాలనే ఒకటయ్యాం. ఇవన్నీ మర్చిపో, వెళ్ళి స్నానం చెయ్యి. బాడీతో పాటు మైండ్ కూడా ఫ్రెష్ అవుతుంది. చెప్పానుగా, వెళ్ళు. మరి ఇంత సెన్సిటివ్ ఏంటి? అమ్మయ్యా, రాహుల్ ఇంకా రాలేదు. ఏమండి, ఆ? ఏంటి అదోలా ఉన్నారు? ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉంది. వెళ్ళి స్నానం చేసిరండి, వేడిగా భోంచేద్దాం. నాకు ఆకలిగా లేదు, నిద్ర వస్తుంది, వెళ్ళి పడుకుంటాను. ఎందుకు తినలేదబ్బా? పెట్టిన క్యారియర్ పెట్టినట్టే ఉంటుంది. ఆఫీస్లో వర్క్ ఎక్కువైంది అంటున్నారు కదా, అందుకేనేమో. అంతా అయి ఉండొచ్చు.